बार, उसके बाद में सम्मेलन आप लोग कर रहे हैं। और इसमें पिछले जो सम्मेलन के बाद अभी तक जो अलग अलग కార్యక్రమం आपने किया है, మీరు చేసిన కార్యక్రమాలు, వాటి అనుభవాలు, చేసిన పోరాటాలు, దాని ఫలితాలు, వీటన్నిటినీ మీరందరూ समीक्षिंచుకుని आप उसका समीक्षा करेंगे। फिर आने वाले दिनों के लिए अपना संगठन को मजबूत करने के लिए और भी जो बाकी अपना मांग है उसको हासिल करने के लिए भी आप कुछ कार्यक्रम यहाँ से लेंगे और नया आपका ऑफिस बेरर्स और कमेटी को भी आप लोग चुनेंगे। तो ఈ సందర్భంగా ఎక్కువ మంది తెలుగు వాళ్ళు కదా, తెలుగు బెటరా మిక్స్ సరే, ఏదైనా కానీ మహాసభ అంటే మనం చేసే కార్యక్రమం అదే ఉంటుంది। అయితే మనం ఇందులో మీ రిపోర్ట్లో రాశారు ఏమేమి అంటే మొదట కొద్ది రోజులు అంతగా చురుగ్గా లేకపోయినప్పటికీ గత 6 నెలలుగా మన సంఘం కార్యక్రమాలు చురుగ్గా ఉన్నాయి, అనేక రిప్రజెంటేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ చేసాము, కొన్ని సాధించుకున్నామని చెప్పేసి। అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా చాలా ప్రధానమైన సమస్యలన్నీ ఇంకా సాధించుకోవాల్సిన అవసరం ఉంది। అందులో ఒకటి కాంట్రాక్ట్ వర్కర్స్ సంబంధించి కొంత ఇవి వెసులుబాటు అది సాధించుకొని ఉండొచ్చు, కానీ మొత్తంగా అసలు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ పర్మనెంట్ వర్కర్స్ సంఖ్యని తగ్గించుకుంటూ కాంట్రాక్ట్ వర్కర్స్ సంఖ్యని పెంచుకోవడం అనేది మొత్తం ఒక విధానంగానే ప్రభుత్వం అమలు చేస్తుంది। కేవలం పవర్ గ్రిడ్లోనే కాదు, మిగిలిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అదే జరుగుతుంది, ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లో కూడా అదే జరుగుతుంది। అనేక మంది అవుట్సోర్సింగ్ అనే పేరు మీద లేకపోతే రకరకాల పేరుతో ఏంటంటే కాంట్రాక్ట్ వర్కర్స్ అనే పేరు మీద వీటన్నిటితో ఏంటంటే పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్యని ప్రభుత్వం కుదించేస్తూ ఉంది, చాలా విపరీతంగా పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్యని తగ్గిస్తూ ఉంది। దాని బదులు ఏంటంటే ఒకే పని పర్మనెంట్ ఉద్యోగులు ఏ పని అయితే చేస్తారో కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్ కానీ అదే పని చేస్తారు, కానీ వాళ్ళకు వచ్చే వేతనాలు అవి చాలా తక్కువ, అనేక సౌకర్యాలు అవన్నీ ఉండవు వాళ్ళకి। ఆ రకంగా ఏంటంటే ఒకటి కార్మికుల్ని దోచుకోవడం, రెండోది కార్మికుల మధ్య అనైక్యతని, అంటే ఒకే పని 2 రకాల కార్మికుల చేత చేయించి కొంతమంది పర్మనెంట్ వర్కర్స్ వాళ్ళకి అనేక సౌకర్యాలు అవన్నీ మన పోరాటాల ద్వారా దొరుకుతాయి, అలాగే మిగిలిన వాళ్ళు ఏంటంటే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ వాళ్ళకి ఈ సౌకర్యాలన్నీ ఉండవు। కాబట్టి ఈ రకంగా కార్మికుల్ని చీల్చి అనైక్యత సృష్టించి ఆ రకంగా మన ఉమ్మడి పోరాటాలని బలహీనం చేసి తన విధానాలని అమలు చేసుకునేదానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది। కాబట్టి దీన్ని కూడా అర్థం చేసుకోవాలి। మనం మన డిమాండ్స్తో పోరాటం చేసినప్పుడు, డిమాండ్స్ కోసం పోరాటం చేసినప్పుడు దాని వెనక ఉన్న కారణం ఏంటి, ఎందుకని అట్లా జరుగుతుంది, ఆ ప్రభుత్వ విధానాలు ఏంటి అనేది కూడా అర్థం చేసుకుంటూ ఆ ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా కూడా మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది। దీన్ని కూడా మీ మహాసభలో చర్చించాలనేది నేను కోరుతున్నాను। అయితే ఒకటేంటంటే మనం గత సంవత్సరాన్ని చూసినప్పుడు, గత కాలాన్ని మనం గమనించినప్పుడు ఈ కాలం అంతా కూడా మొత్తం మన దేశంలో కానీ మొత్తం ప్రపంచంలో కానీ ఒక పోరాటాల కాలం। మన దేశంలో మీరు చూసుంటారు 2020లో ప్రారంభమయ్యి దాదాపు సంవత్సరానికి పైగా జరిగిన రైతుల పోరాటం, రైతులు ఏడాదికి పైగా పోరాటం చేశారు। ఈ 3 చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉండే చట్టాలని ప్రభుత్వం పార్లమెంట్లో చేసింది। దానివల్ల మన దేశంలో ఉండే చిన్న రైతులకి నష్టమే కాదు, వాళ్ళ మొత్తం వ్యవసాయమే ఇదైపోవడం, నాశనం అయిపోవడమే కాదు, వాళ్ళ భూములు కోల్పోవడం, వాళ్ళ వ్యవసాయం నాశనం అయిపోవడమే కాకుండా సామాన్య ప్రజలకి కూడా, ఎందుకంటే దాన్ని ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం, ప్రొక్యూర్మెంట్ని ఇచ్చేయడం, ఇలాంటి వాటిలు కూడా ఆ చట్టాల్లో ఉన్నాయి। కాబట్టి దీనికి వ్యతిరేకంగా రైతులు పోరాడారు, దానికి మొత్తం కార్మిక వర్గం అంతా సపోర్ట్ చేసింది। అనేక రకాలుగా డైరెక్ట్గా వెళ్ళి మన వర్కర్స్, పవర్ గ్రిడ్ వర్కర్స్లో కూడా కొంతమంది వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళకపోయి ఉండొచ్చు, కానీ దేశం మొత్తం మీద చూసినప్పుడు అన్ని సెక్షన్స్ వర్కర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రైల్వే ఎంప్లాయీస్, పబ్లిక్ సెక్టార్ వర్కర్స్, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, స్కీమ్ వర్కర్స్, మన అంగన్వాడీ ఆశా లాంటి వాళ్ళు అందరూ కూడా ఫిజికల్గా వెళ్ళి ఢిల్లీ చుట్టుపక్కల వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర కూర్చున్నారు, వాళ్ళకి సపోర్ట్ ప్రకటించారు।
అలాగే ఆర్థికంగా కూడా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి వాళ్ళ పోరాటానికి ఇచ్చారు. దానివల్ల ఒక రకంగా ఇది రైతులు కార్మికులు కలిసి చేసిన పోరాటం. దీనివల్ల ప్రభుత్వానికి ఏంటంటే వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా పార్లమెంట్లో మనం మామూలుగా మోదీ గవర్నమెంట్ అంటే మోదీ ఇక తిరుగులేని నాయకుడు ప్రధానమంత్రి, ఇక ఆయన చేస్తే వెనక్కి తగ్గేది లేదు అనే పద్ధతిలో మాట్లాడుతుంటారు. కానీ అలాంటి మోదీ ప్రభుత్వాన్ని రైతులు కార్మికులు కలిసి చేసిన పోరాటాల వల్ల ఏంటంటే పార్లమెంట్లోనే ప్రకటించాల్సి వచ్చింది, ఈ చట్టాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేసి. కాబట్టి అలాంటి పోరాటం మన దేశంలో రైతులు కార్మికులు కలిసి చేశారు. అలాంటివి ఎన్నో ఉన్నాయి, అన్నిటి గురించి నేను చెప్పట్లేదు, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇటీవల మీరు చూసుంటారు, యునైటెడ్ ఆటో వర్కర్స్ యూనియన్ అని చెప్పేసి, ఇది ఆటో కార్మికులు అంటే కార్లు ఇవి తయారు చేసే కార్మికులు, ఈ వెహికల్స్ తయారు చేసే కార్మికులు, వాళ్ళు ఒక 6 వారాల పాటు దశల వారీగా సమ్మె చేసి ఒకేసారి 3 పెద్ద పెద్ద కంపెనీలు, ఫోర్డ్, జనరల్ మోటార్స్, తర్వాత ఇంకొక కంపెనీ, ఈ 3 కంపెనీల కార్మికులు కలిసి ఆ యూనియన్ నాయకత్వంలో దశల వారీ పోరాటాలు చేసి వాళ్ళ డిమాండ్స్ని పెట్టి, దాంతో ఏంటంటే 6 వారాల సమ్మె తర్వాత ఈ 3 పెద్ద పెద్ద కంపెనీల తలలు వంచి ఏంటంటే వాళ్ళు ఒక చారిత్రాత్మకమైన అగ్రిమెంటు చేసుకున్నారు. దాన్ని వాళ్ళ ఈ పెద్ద కంపెనీలు చాలా రకాలుగా ఈ పోరాటాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేశారు యజమానులు, వాళ్ళని తీసేస్తామని చెప్పేసి లేకపోతే రకరకాలుగా బెదిరించి. కానీ అందరూ కలిసి నిలబడి ఏంటంటే వాళ్ళు హక్కుల్ని సాధించుకున్నారు. అది అలాంటిది ఒకటి. అలాగే అనేక దీంట్లో ఉండే కార్మికులు ఇప్పటికీ పోరాటాలు, టీచర్స్ కానీ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఇండస్ట్రియల్ వర్కర్స్ కానీ రీటైల్ వర్కర్స్ కానీ ఆఖరికి అమెజాన్ ఇట్లాంటి దాంట్లో ఉండే కార్మికులు కూడా ఏంటంటే సమ్మెల్లోకి వెళ్ళడం పోరాటాలు చేయడం అదంతా కూడా మనం చూసాం. 2022 కంటే 2023లో ఇంకా ఎక్కువ సమ్మెలు జరిగాయి, ఇంకా ఎక్కువ మంది కార్మికులు సమ్మెల్లో పాల్గొన్నారు. కాబట్టి ఇది ఒక ఇదిగా మనం చూడాలంటే ఈ అందరి డిమాండ్స్ మన దేశంలో రైతులు కార్మికులు కానీ లేకపోతే ఇతర దేశాల్లో ఉండే కార్మికులు కానీ డిమాండ్స్ ఏంటి అని అంటే ధరలు తగ్గించాలి, జీతాలు పెంచాలి. నిజ వేతనాలు పడిపోతున్నాయి, ధరలు పెరుగుదలతో పాటు వేతనాలు పెరగట్లేదు. కాబట్టి నిజ వేతనాలు పడిపోవడానికి వ్యతిరేకంగా వేతనాలు పెంచాలి అనేది, ధరలు తగ్గించాలి అనేది, అలాగే పెన్షను ఇట్లాంటి సామాజిక సంక్షేమ సౌకర్యాలు కల్పించాలి అని చెప్పేసి, హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నీ కల్పించాలి అని చెప్పేసి, అంతకంటే ముఖ్యంగా రైట్ టు ఆర్గనైజ్ అంటే సంఘం పెట్టుకునే హక్కు, పోరాటాలు చేసే హక్కు, సమ్మెలు చేసే హక్కు కావాలనేది. ఈ హక్కులు ఏదో క్యాజువల్గా ఎవరో దయాధర్మంగా ఇచ్చిన హక్కులు కాదు, కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులు. సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, పోరాటాలు చేసే హక్కు కానీ. అలాంటిది దాన్ని అణిచేయడానికి ప్రభుత్వాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా కార్మికులు పోరాటాలు చేశారు, ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నారు, దాన్ని సవాల్ చేస్తూ ఉన్నారు. ఇది మనం పరిస్థితుల్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. అలాగే మన దేశంలో కూడా మనం చూసాం 2021 నుంచి కూడా అనేక సమ్మెలు పోరాటాలు, అనేక మంది ఈవెన్ ఈ రోజుకి ఆంధ్రాలో మహారాష్ట్రలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అందరూ మహిళలే, వాళ్ళు ఇక్కడ దాదాపు 26 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇంకా ఎక్కువ రోజులు, 4 రోజులు పైగా సమ్మె చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ మీద ఎస్మాని ప్రకటించింది, అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ అని చెప్పేసి, దానికి ఈ ఐసిడిఎస్ సర్వీసెస్ దాని కింద తీసుకొచ్చి మీరు సమ్మె చేయడానికి వీల్లేదు అని చెప్పేసి. కానీ దాన్ని ఎదిరించి కూడా పోరాటాలు చేస్తున్నారు. అలాగే బీహార్లో మొన్నటి వరకు చేశారు, అక్కడ కొన్ని వేలాది మందిని ప్రభుత్వం తొలగించింది, అంతకుముందు హర్యానాలో తొలగించింది, ఢిల్లీలో తొలగించింది. కానీ పోరాటాలు చేసి వాళ్ళు మళ్ళీ రీఇన్స్టేట్ చేయించుకున్నారు. కాబట్టి ఇలాంటి దీన్ని కూడా అంటే నిర్బంధాలని ఎదుర్కొంటూ అనేక దీంట్లో పోరాటాలు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిది మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ధరలు పెరుగుదల, నిజ వేతనాలు పడిపోవడం, ప్రైవేటీకరణ. ఇవాళ పవర్ గ్రిడ్లో మీరు చూస్తున్నారు, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్తో గవర్నమెంట్ ఎట్లాగా ఇది చేసి దీన్ని మొత్తం అదానికి ఇట్లాంటి ప్రైవేటు కంపెనీలకి ట్రాన్స్మిషన్ ఇదంతా అప్పచెప్పాలి అనేది ప్రయత్నం చేస్తుంది అనేది. కాబట్టి వీటితో లింకప్ అయి ఉంది.
ఈ ప్రభుత్వ విధానాలు మొత్తం ప్రపంచంలోనే రకరకాల దేశాల్లో ఈ విధానాలు ఒకే రకమైన విధానాలు అమలు చేస్తారు. దీనికి వెనకున్న కారణం ఏంటి అని అంటే ప్రధానంగా ఈ పెద్ద పెద్ద కార్పొరేట్స్ మన దేశంలో కానీ అంబానీ లాభాలు పెంచుకోవడం, రెండోది ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు ఈ కార్పొరేట్ చేతుల్లోకి ఇచ్చి వాళ్ళకి అప్పచెప్పి ఆ రకంగా ఏంటంటే వాళ్ళ ఆస్తుల్ని పెంచుకునేదానికి సహాయం చేయడం, ఆ రకంగా ఈ రోజున్న ప్రభుత్వాలు తమ విధానాలని రూపొందించుకుంటున్నాయి. మిగిలిన కొన్ని దేశాలు, చైనా లాంటి అతి కొద్ది దేశాలు తప్ప మిగిలిన అన్ని దేశాల్లో, మన దేశం కానివ్వండి, లేకపోతే యూరప్ కానివ్వండి, లేకపోతే అమెరికా కానివ్వండి, ఈ అన్ని దేశాల్లో కూడా విధానాలు పెద్ద పెద్ద కార్పొరేట్స్కి అనుకూలంగా విధానాలు తయారు చేస్తున్నారు. అది ఈ సరళీకృత ఆర్థిక విధానాలు, నియోలిబరల్ పాలసీస్ అని మనం ఏదైతే అంటున్నామో దాంట్లో ఒక భాగం. 91 నుంచి మన దేశంలో అమలు జరుగుతుంది, మొత్తం ప్రపంచంలో అమలు జరుగుతుంది. వీటికి వ్యతిరేకంగా పోరాటాలు కూడా జరుగుతున్నాయి. ఈ నిర్బంధాలని తట్టుకుని ఈరోజు పోరాటాలు పెరుగుతున్నాయి. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దీనికి ప్రత్యామ్నాయం ఏంటి, సొల్యూషన్ ఏంటి. ఇప్పుడు మన కోరికలు తీరాలి అని అంటే, మన కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ కావాలి అని అంటే, లేదా మనకి అన్ని దీంట్లోని సౌకర్యాలు ఉండాలని అంటే మనకి ఏంటి సొల్యూషన్? ఈ ప్రైవేటైజేషన్ని ఆపాలి అని అంటే మొత్తం ఈ విధానాలు మార్చేదానికి మనం పోరాటం చేయాలి. ఎక్కడైతే కార్మిక వర్గం ఈ విధానాలకి వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తుందో ఇంటర్నేషనల్ లెవెల్లోని, అక్కడ కొద్దో గొప్ప ప్రభుత్వాలని కూడా మార్చే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మన దేశంలో మన అనుభవం ఏంటి? ఈరోజు మనం చూస్తే మన పోరాటాలు చేస్తున్నాం, కానీ ఈ విధానాలకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో పవర్ గ్రిడ్గానే మీరు బహుశా చర్చించుకుంటారు ఎంతవరకు మనం ఈ జనరల్ ట్రేడ్ యూనియన్ ఆందోళనలో మనం భాగస్వాములు అవ్వగలుగుతున్నాము, ఈ సమ్మెల్లో మనం ఎంతవరకు పాల్గొంటున్నాము, విధానాలకి జరిగే పోరాటాల్లో మనం ఎంతవరకు భాగస్వాములు అవుతున్నాం అనేది చూసినప్పుడు ఈ విధానాలకి జరిగే పోరాటాల్లో పార్టిసిపేషన్ అనేది విధానాల్ని అర్థం చేసుకుంటూ వాటికి వ్యతిరేకంగా పోరాడాలి అని అర్థం చేసుకోవడంలో కూడా బలహీనతలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు మారుతున్నాయి. ఇవాళ 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, మోదీ గారి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మోదీ గారు చాలా వాగ్దానాలు చేశారు. 2 కోట్ల కొత్త ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తాము అని చెప్పారు. విదేశీలో ఉన్న నల్లధనం అంతా తీసుకొచ్చి పెడతామని చెప్పారు. రైతులకి వాళ్ళ ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పారు. ఇలాగ రకరకాల వాగ్దానాలు చేశారు. కానీ ఈ రోజున్న పరిస్థితి ఏంటి అని అంటే అందులో ఏది కూడా వాగ్దానం ఇది కాలేదు. ఒకటి, కొత్త ఉద్యోగాలు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కాదు, ఉన్న ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఈరోజు యాక్చువల్గా ఈవెన్ నంబర్ వైజ్ చూసుకున్నా కూడా పర్మనెంట్ ఉద్యోగులు తగ్గిపోతూ ఉన్నాయి. అసలు అంతవరకు నిరుద్యోగం అనేది అంతకుముందు ఎన్నడూ లేనంతగా పెరిగిపోతుంది, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళని. ఈరోజు ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న గ్రాడ్యుయేట్స్లో నిరుద్యోగం అనేది దాదాపు 40% ఉంది. 40% మందికి సరైన ఉద్యోగాలు లేవు, అసలు ఏ ఉద్యోగాలు లేవు. చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు చిన్న అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఇవాళ మన్రేగా మీ అందరికీ తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ దీనికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ దీనికి దానికి చాలా తక్కువ వేతనాలు, దాంట్లో మాన్యువల్ వర్క్. కానీ డిగ్రీ పనికి వెళ్లాల్సిన గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏర్పడుతుంది, నిరుద్యోగం అంత తీవ్రంగా ఉంది. అలాగే ఉన్న వేతనాల్లో కూడా ఇందాక చెప్పినట్టు పర్మనెంట్ ఉద్యోగాలు లేవు, అనేక లక్షల పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. రైల్వేలో దాదాపు 4 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కానీ అక్కడ పోస్టులు నింపటం లేదు, అంతా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళని ఇది చేస్తున్నారు. అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, వీటన్నిటిలో కూడా లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కానీ వాటిని నింపేదానికి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అందుకని ఇదే కాదు, అంతకుముందు కాంగ్రెస్ ఉంది, 2014 ముందు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ కూడా ఇదే విధానాలని అమలు చేసింది. అట్లాగే ఈ రాష్ట్రాలు ఇక్కడ అంతకుముందు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సి రాజశేఖర్ రెడ్డి గారి
ప్రభుత్వం ఉంది, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, రేపు ఆంధ్రాలో ఎవరు వస్తారో తెలియదు. అలాగే మీరు ఒరిస్సాలో చూసుకుంటే బీజేడీ ప్రభుత్వం ఉంది, అనేక సంవత్సరాలుగా బీజేడీ ప్రభుత్వం ఉంది. అది ఈ పార్టీస్ అన్నీ కూడా అదే విధానాల్ని అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి పార్టీలు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, కానీ విధానాలు మారినంత కాలం మన సమస్యలు పరిష్కారం కావు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రైవేటైజేషన్ అనేది రకరకాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది 1991లో. ఆ తర్వాత ఏ ప్రభుత్వం సెంటర్లో కూడా కోalition గవర్నమెంట్స్ వచ్చాయి చాలా, వాళ్ళు కూడా వీటిని ఏమీ మార్చలేదు. రాష్ట్రాల్లో కూడా అనేక రాష్ట్రాల్లో, ఇప్పుడు కేరళ తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అదే విధానాలను అమలు జరుపుతున్నారు. ఒక్క కేరళ ప్రభుత్వమే మేము ప్రైవేటైజ్ చేయము, ఇంకా కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటైజ్ చేస్తామని అంటే మేము మాకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి, మేము కొనుక్కొని మేము నడుపుతాము అని చెప్పిన సందర్భం ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్ని తీసుకుని వాటిని లాభాల బాట పట్టించిన ఇది కూడా ఉంది. కార్మికుల హక్కుల్ని కాలరాయడానికి నిరాకరించిన అది ఒకటి తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధానాలు అమలు జరుగుతున్నాయి. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది మన డిమాండ్స్కి పోరాటంతో పాటు ఈ విధానాలకు కూడా వ్యతిరేకంగా పోరాడాలి. ఈ విధానాలకి వ్యతిరేకంగా ఎవరెవరు ఏ శక్తులైతే పోరాడుతున్నాయో వాటన్నిటితో కలిసి కూడా మనం వాటిలో భాగస్వాములుగా ఈ పోరాటాలు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆలోచించుకోవాల్సింది, ఇది మహాసభ కాబట్టి మన కార్యక్రమాల్ని సమీక్షించుకోవాలి కాబట్టి, మొన్న అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిసి జాయింట్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ మీ అందరికీ బహుశా తెలిసి ఉంటుంది. మన దేశంలో 10 కేంద్ర కార్మిక సంఘాలు, అట్లాగే మిగిలిన దాదాపు అన్ని ఇండిపెండెంట్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్స్, బ్యాంకు, ఇన్సూరెన్సు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, బిఎస్ఎన్ఎల్, ఇట్లాంటి ఫెడరేషన్స్ అన్నీ కలిపి ఒక ప్లాట్ఫామ్ లాగా వచ్చి అనేక ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. దీంట్లోని ముఖ్యంగా మొన్న నవంబరు 26 నుంచి 28 వరకు మా ఒక పిలుపు ఇచ్చారు, మహాపడావు చెయ్యాలి అని. అంటే ముఖ్యంగా ఈ విధానాలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాలి, పోరాటం చేయాలి. అంతకుముందు కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ దేశంలో ఇవాళ మన దేశంలో రైతులు, కార్మికులు ఏవైతే 2 మెయిన్ ఫోర్సెస్ మన దేశంలోని సంపదనంతా సృష్టిస్తున్నవాడు. ఈరోజు కార్మికులు ఏ వస్తువు తయారు చేయాలన్నా, ఏ సేవ అందించాలన్నా కానీ కార్మికులు లేకుండా ఏది సాధ్యం కాదు. మన దేశంలో జీడిపి ఇచ్చేయాలంటే కార్మికులు, రైతులు ఉండాలి. అలాగే ఆహారాన్ని సృష్టించాలంటే, ఆహారాన్ని పండించాలంటే రైతులు, వ్యవసాయ కార్మికులు. కాబట్టి ఈ 2 ఫోర్సెస్ కలిసి ఈరోజు దాదాపు అన్ని రైతు సంఘాలు, అలాగే అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, ఒక బిఎంఎస్ తప్ప మిగిలిన సంఘాలు అన్నీ కలిపి పిలుపిచ్చాయి. అట్లాగే ఇప్పుడు కూడా దానికి పిలిపించాయి. ఇందులో మనం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటాలని సమర్థించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం ఎక్కడో సబ్స్టేషన్లో ఉంటాము, చాలా కొద్ది మంది ఉంటాము, వేరే పనులు ఉంటాయి, ఇలాంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి. కానీ వీటితో పాటు ఏ మేరకు మనం పాల్గొనగలుగుతాము ఈ పోరాటాల్లో అనేది కూడా మనం ప్లాన్ చేసుకుని దానికి అట్లీస్ట్ పాల్గొనటం. రెండోది ఏంటంటే డిమాండ్స్, దాని వెనుకున్న కారణాలు, ఈ పాలసీస్, దీన్ని అర్థం చేసుకుని మనం ఈ విధానాలకి వ్యతిరేకంగా కూడా మాట్లాడాలి అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకొకటి, ఈ పోరాటాలు చెయ్యాలి అని అంటే మన ఐక్యత చాలా ప్రధానం. కానీ ఈరోజు మన ఐక్యతని విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు ప్రభుత్వం అనుకున్న ఆర్ఎస్ఎస్ వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈరోజు మనకు వేరే ఇదేమీ లేదు. మన బలం ఏంటంటే మన ఐక్యత. కేవలం పవర్ గ్రిడ్ ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు, కాంట్రాక్ట్ కానీ పర్మనెంట్ కానీ అందరూ కలిసి ఐక్యంగా ఉండడం ఒక భాగం. కానీ మొత్తం దేశంలో ఉండే కార్మిక వర్గంలో పవర్ గ్రిడ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ. కాబట్టి పవర్ గ్రిడ్డే కాదు, మొత్తం పవర్ గ్రిడ్తో పాటు ఈ పవర్ సెక్టార్లో ఉండే కార్మికులందరూ ఉండాలి. దాంతోపాటు మొత్తం పబ్లిక్ సెక్టార్లో ఉండే కార్మికులు, ఉద్యోగులందరూ ఐక్యం అవ్వాలి. పబ్లిక్ సెక్టారే కాదు, పబ్లిక్ సెక్టార్తో పాటు ప్రైవేట్ సెక్టార్లో ఉండే కార్మికులు, ఉద్యోగులు అందరూ ఐక్యంగా ఉండాలి. కేవలం ప్రైవేటు పబ్లిక్ సెక్టారే కాదు, గవర్నమెంట్ సర్వీసెస్లో ఉండేవాళ్ళు ఐక్యంగా ఉండాలి. కాబట్టి ఎందుకంటే మనందరి మీద ఈ విధానాల ప్రభావం ఉంటుంది. ఈ విధానాలకి వ్యతిరేకంగా మనం పోరాడాలంటే మొత్తం అందరం ఐక్యంగా ఉంటేనే ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడగలుగుతాం. దీంట్లో మన బలం, మన శక్తి ఏంటంటే మన ఐక్యత.
ఈ ఐక్యతని విచ్ఛిన్నం చేయడం కోసం ఈరోజు ఆర్ఎస్ఎస్ కానీ దాని వెనుకున్న ఈ ప్రభుత్వం దీంతో ప్రయత్నాలు చేస్తున్నారు. దాని డీటెయిల్స్లోకి నేను వెళ్ళట్లేదు, మనందరికీ తెలుసు రకరకాలుగా ఎలాంటి విషయాన్ని వెదజల్లుతున్నారు అని చెప్పేసి. అంటే ఒకే సమస్యల్ని ఎదుర్కొంటున్న కార్మికులు ఏ మతమైనా కావచ్చు, ఏ భాష అయినా మాట్లాడవచ్చు, ఏ జాతికి ఏ కులానికి చెందిన వాళ్ళన్నా కావచ్చు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళన్నా కావచ్చు, సమస్యలన్నీ ఒకటే, ఆ సమస్యల వెనుకున్న కారణం కూడా ఒకటే. కాబట్టి ఆ సమస్యల వెనుకున్న కారణాన్ని అర్థం చేసుకుని దానికి వ్యతిరేకంగా పోరాడకుండా దానికి వేరే ఏదోటి చెప్పి, అంటే ఇక్కడ బయట నుంచి కార్మికులు వస్తున్నారు కాబట్టి మాకు ఉద్యోగం రావట్లేదు, లేదా ముస్లిమ్స్ ఎక్కువ మంది అయిపోతున్నారు కాబట్టి హిందువులకి ఈరోజు ప్రమాదం, ముస్లిమ్స్ సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి హిందువులకి ముస్లిమ్స్ నుంచి ప్రమాదం అనేది ఒక తప్పుడు ప్రచారం చేసి ఈరోజు ఎంత విషయాన్ని వెదజల్లుతున్నారంటే మీరు పేపర్లో చూసి ఉండొచ్చు. ఒక ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రైల్లో ప్రయాణం చేస్తూ పేర్లు అడిగి ముగ్గురిని చంపేశాడు. కారణం ఏంటి? ఆయన ఎవరో వాళ్ళెవరో ఆయనకు తెలియదు, వాళ్ళతో ఏమీ వైరుధ్యం లేదు, వైషమ్యం లేదు, ఏమీ లేదు, కానీ కేవలం వాళ్ళు ముస్లిమ్స్ అనే కారణం మీద అంటే మన దీనికి ఎవరు ఎనిమీస్ అంటే అసలు ఎనిమీసు ఈ విధానాలు అనేది కాకుండా మన పక్కన మనతో పాటు పనిచేసే ఇంకో మతానికి చెందిన వాళ్ళు కావచ్చు, ఇంకో ప్రాంతానికి చెందిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు మన శత్రువులు అనే పద్ధతిలో ఈ రకమైన ఇది క్రియేట్ చేస్తున్నారు. దీన్ని వెనకున్న ఇది ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. దాని ప్రమాదం ఏంటి? మనకి ఈరోజు మనం కొట్టుకుని వస్తుంటే లాభపడే వాళ్ళు ఎవరు అంటే పెద్ద పెద్ద కార్పొరేట్స్. అందుకని ఈ సీరియస్నెస్ని మనం అర్థం చేసుకుని మన ఐక్యతని కాపాడుకునే దానికి మనం ప్రయత్నం చేయాలి. అసలు ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. అలాగే డైవర్ట్ చేయడానికి రకరకాల ఇవి మన అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్న నిరుద్యోగము, ధరల పెరుగుదల, లేకపోతే వాళ్ళ దీని మీద ఇవాళ మాట్లాడితే ఏంటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు దేశద్రోహులు అనే పద్ధతిలో జైల్లో పెట్టాలి కానీ అరెస్టులు చేయడాలు కానీ చూస్తున్నాం మనం అనేక దీంట్లోని పేపర్లో మీరు బహుశా చూస్తూనే ఉంటారు. కాబట్టి ఈ రకంగా భయపెట్టి లేదా వాళ్ళ అటెన్షన్ని డైవర్ట్ చేసి లేదా వాళ్ళని చీల్చి విభజించి ఈ రకమైన రకరకాల పద్ధతుల్ని ఈ రోజున్న ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం ఐక్యతని పెంపొందించడానికి అంటే మన అవగాహనని పెంచుకోవాల్సిన అవసరం ఉంది, మన ఐక్యతని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఐక్యతని పెంచుకుంటూ మన డిమాండ్స్ వెనకున్న పాలసీస్ ఏంటి, ఆ పాలసీస్కి వ్యతిరేకంగా మన పోరాటాన్ని ఎలాగ స్ట్రెంథన్ చేయాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ ప్రైవేటైజేషను, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైను, లేకపోతే అవుట్ సోర్సింగు, కాంట్రాక్టరైజేషన్ మన కోరికల్ని సాధించుకోగలుగుతాం. కాబట్టి ఆ దీంతో